అంటే ఆ 9 లో ఫస్ట్ 4 క్వశ్చన్స్ అన్ని ఒకే రకం. అంటే ఒక క్వశ్చన్ బాగా వచ్చిందంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నువ్వు వద్దన్నా వస్తుంది. నేను చెప్పిన మాట నీకు అర్థం అవుతుందో లేదు. ఫస్ట్ క్వశ్చన్ నాకు బాగా వచ్చు సార్ అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ వస్తుంది. అలాగే మళ్ళా ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సిక్స్త్, సెవెంత్ సేమ్ ఉంటాయి. ఎయిత్, నైన్త్ సేమ్. ఎయిత్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నైన్త్, 10th అర్థమవుతుందా? సో మొత్తం మీద నువ్వు నేర్చుకునేది 5 క్వశ్చన్లు. వచ్చే మార్కులు ఎన్ని సార్ అంటే 7 మార్క్స్. 7 + 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతారు. దీంట్లో 2 మార్క్స్ కూడా ఈజీనే, ఒకసారి 2 మార్క్స్ కూడా నేర్చుకునేసి. సరేనా? ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నిన్న క్లాస్ రికార్డ్ చేయలేదు, నిన్న మీకు చెప్పాను. ఒకసారి నేను ఇది చెప్పేటప్పుడు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఈ ఈక్వేషన్ బాగా నేర్చుకోండి. ఎగ్జామ్ లో అడుగుతారా సార్ అంటే ఎగ్జామ్ లో అడగరండి. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఏంటో ఎవరికైనా తెలుసా? ax² + b, అవునా కదా? అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఒక ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది సార్ అంటే a0x⁴n ప్లస్ a0 అని చదవాలా, a0 అని కాదు. a0x⁴n నెక్స్ట్ ఏముంటుంది a1x⁴n-1 నెక్స్ట్ ఏమి a2x⁴n-2 నెక్స్ట్ ఎంత ఎవరైనా చెప్పగలుగుతారా? a3x⁴n-3 నెక్స్ట్ a4x⁴n-4 లాస్ట్ లో an. దీనికి ఒక పేరు ఉంది, దీనికి ఒక పేరు ఉంది. దీన్ని ఏమంటారంటే లీడింగ్ కోఎఫిషియంట్ అంటారు, దీన్ని ఏమంటారంటే కాన్స్టెంట్. అర్థమైపోయిందా? సార్ వీటికి లేవా సార్ పేర్లు a1, a2, an-1 వాటికి అన్నిటికీ లేవా? ఫస్ట్ వన్ కి లాస్ట్ వన్ ఉంది. ఫస్ట్ వన్ కి ఏమంటారంటే లీడింగ్ కోఎఫిషియంట్ అంటారు, లాస్ట్ వన్ ఏమంటారంటే కాన్స్టెంట్ అంటారు. ఎందుకు సార్ దాన్ని లీడింగ్ కోఎఫిషియంట్ ఎందుకు అంటారు, దీన్ని కాన్స్టెంట్ ఎందుకు అంటారు అంటే చెప్తాను. ఒక ఈక్వేషన్ రాస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని ఏమంటారంటే ఈజ్ కాల్డ్ ఎ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n అంటారు. ఈజ్ కాల్డ్ ఎ పాలినామియల్. పాలినామియల్ అంటే మల్టీ, ఎక్కువ. Poly means multi, mono means 1, bi means 2, tri means 3. అలా చెప్తూ పాలినామియల్ అంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయి, మోర్ దాన్ 2 or 3 టర్మ్స్ ఉంటాయి కాబట్టి పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n. డిగ్రీ n అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉందో దాన్ని డిగ్రీ అంటారు. ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అంటే nth డిగ్రీ ఈక్వేషన్. ఇప్పుడు ఒక ఈక్వేషన్ రాస్తాను, దాని డిగ్రీ మీరు చెప్పాలి, దాంట్లో లీడింగ్ కోఎఫిషియంట్ చెప్పాలి, దాంట్లో కాన్స్టెంట్. నువ్వు చెప్పొద్దు దిలీప్, నీకు ఎంత మాత్రం అర్థమైందో చూద్దాం. చూడమ్మా, 2x³ - 3x² ప్లస్ 5x ఎట్లయినా రాసుకోవచ్చు, మైనస్ ఏ రాసుకో, -5x + 7 లేకపోతే +9 = 0. అమ్మా ఇది దీని యొక్క ఆర్డర్ ఎంత? ఇది ఏమి ఈక్వేషన్? క్యూబిక్ ఈక్వేషన్. ఎందుకు సార్ అంటే హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్. సో దీని ఆర్డర్ ఎంత అంటే ఆర్డర్ 3. హైయెస్ట్ పవర్ 3 కదా సార్. 2 సార్, మా 2 కంటే పెద్దది 3 ఉంది కదమ్మా. సో హైయెస్ట్ పవర్ ఎంత ఉందో దాని ఈక్వేషన్ ఆర్డర్ అయిపోతుంది. ఇది ఏమి ఈక్వేషన్ సార్ అంటే క్యూబిక్ ఈక్వేషన్. లీడింగ్ కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే 2. ఎలా చెప్పారు సార్ అంటే x³ పక్కన ఏముంటే అది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ఉంది. ఇప్పుడు లీడింగ్ కోఎఫిషియంట్ ఎంత? 1. లీడింగ్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఇప్పుడు ఎంత చెప్పండి? లీడింగ్ కోఎఫిషియంట్ ఎంత? 5. సరే, కాన్స్టెంట్ టర్మ్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను చిన్న మోడిఫికేషన్ చేస్తాను. ఇప్పుడు దీనికి నేను ఏం చెప్తారో చెప్పండి. దీని యొక్క ఆర్డర్ ఎంత? 4 ఈక్వేషన్ పవర్ 4 ఉంటే, పవర్ 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ అంటారు, పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్. అది తెలుసు కదా అందరికి. పవర్ 3 ఇంటూ క్యూబిక్ ఈక్వేషన్. పవర్ ఎక్కువ ఉండే దాని పక్కన ఉండే కోఎఫిషియంట్ లీడింగ్ అంటారు. ఇందాక నువ్వు లీడింగ్ కోఎఫిషియంట్ అంటే ఏమన్నావు? 2 అన్నావు. ఇప్పుడు 2 అంటే తప్పు, 1. ఎందుకంటే హైయెస్ట్ పవర్ x⁴ కాబట్టి లీడింగ్ కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే 1. అర్థమైతుందా? సార్ దీన్ని ఏమంటారు సార్ అంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని ఏమంటారు నాన్న? దీన్ని లీడింగ్ కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే 1. ఎందుకు సార్ దాన్ని లీడింగ్ అంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది గనక 0 అయిపోతే అప్పుడు x⁴ అనేది ఉండదు. ఆ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమైపోతుంది? క్యూబిక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇది 0 అయిపోతే ఇది వెళ్ళిపోయి ఏం ఈక్వేషన్ అయిపోతుంది? క్వాడ్రాటిక్. ఒకవేళ ఇది కూడా 0 అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే లీనియర్. పవర్ 1 ఉంటే ఏమంటారు? లీనియర్. ఒకవేళ ఇది కూడా 0 అయిపోతే 0x ఉంటే అప్పుడు ఏమైపోతుంది? కాన్స్టెంట్. సరేనా సార్? పవర్ 5 ఉంటే దానికి ఏం సార్? ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ అంటే పవర్ 3, బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే పవర్ 4. పవర్ 5 ఉంటే దానికి ఏమన్నా పేరు ఉందా సార్ అంటే లేదు.
ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 5 ఉంది. పవర్ 6 ఉంటే దానికి ఏమన్నా పేరు ఉందా సార్ అంటే లేదు. ఇవన్నీ ఇంగ్లీష్ లో ఏమంటారంటే పెంటా అంటారు. పెంట చేసిన అది కాదు, పెంటా అంటారు. పెంటా అంటే 5. కానీ ఇక్కడ పెంటా ఈక్వేషన్ ఉంది అన్నారు. పవర్ 5 అంటే ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 5 ఆఫ్ ఆర్డర్ 5. నిన్న ఎవరు అడిగినారు, నువ్వో అమ్మాయో దసరాలో ఎవరు అడిగినారు ఏమని సార్ నెగిటివ్, నువ్వేమో అడిగినారు నెగిటివ్ పవర్స్ ఉంటాయా సార్, పవర్ -3 పవర్ -2, అప్పుడు అది పాలినామియల్ అవుతుంది కదా. పాలినామియల్ అవ్వాలంటే రూట్ ఉండకూడదు, నెగిటివ్ పవర్స్ ఉండకూడదు. పాలినామియల్ కింద రాసిన చూడు, ఈస్ కాల్డ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ. నువ్వు కావాలంటే గూగుల్లో సెర్చ్ వెళ్ళి నువ్వు కూడా సెర్చ్, నీకంతా సెల్ ఉంది కాబట్టి ఏమని అంటే సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలినామియల్ ఈక్వేషన్స్ అని కొట్టు. నీకు ఏడైనా నెగిటివ్ పవర్స్ వస్తాయేమో చూడు. రూట్ ఎక్స్ వస్తుంది ఏమో చూడు, రూట్ ఎక్స్ పవర్ రూట్ ఎక్స్ పవర్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అట్లాంటివి రావు. అట్లాంటివి అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటారు సార్ అంటే ఏ0ని ఏమంటారు సార్ అంటే చెప్పండి. ఇప్పుడన్నా లీడింగ్ కోఎఫిషియంట్ అంటారు, ఏఎన్ ఏమంటారు సార్ అంటే కాన్స్టెంట్. సార్ మధ్యలో వీటికి ఏం సార్ పేర్లు అంటే వాటికి ఏమో నాకు కూడా తెలియదు. ఫస్ట్ది లాస్ట్ది నాకు తెలుసు, అంత మాత్రం నేర్చుకోండి. ఇప్పుడు ఒకటి నేను రాస్తాను, దానికి మీరు కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు ఇప్పుడే ఏం చెప్పొద్దండి, తొందరపడి లాస్ట్ లో చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏ0 ఎంత, ఏ0 వాల్యూ లేదమ్మా, ఎక్స్ పవర్ 5 పక్కన ఉండేది 1 కదమ్మా, ఏ0 వాల్యూ 1 కదమ్మా. పవర్ చెప్పద్దు, నేను ఆర్డర్ కాదు అడిగింది, ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ అంటే 5 అని చెప్పాలి. నేనేం అడిగినా నీకు ఏ0 వాల్యూ చెప్పండి ఎవరైనా సరే. 1 వెరీ గుడ్. ఏ1 చెప్పండి అమ్మా. 2 వెరీ గుడ్. ఏ2 చెప్పండి. -3 చెప్పినారు, తప్పు. ఏ2 వచ్చి 0, ఎందుకంటే ఎక్స్ క్యూబ్ మిస్సింగ్ ఉంది. మిస్సింగ్ లేకపోతే ఇప్పుడు ఈడ అసరా లేదు, రైసా లేదు, వాళ్ళు లేదు ఈ రోజు రాలేదు, ఏదో పరిస్థితులు బాగా ఇన్ని రోజులు అమ్మాయి లేదు, ట్యూషన్ లో ఉన్నట్టే కదా. నువ్వు ఎక్స్ క్యూబ్ లేదంటే నువ్వు ఆ పక్కన ఉండే దాని గురించి చెప్తే తప్పు కదా నాన్న. ఏ3 వాల్యూ ఏ2 ఎంత సార్ అంటే 0 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే యాక్చువల్ గా నువ్వు రాసుకునేటప్పుడు దీని పక్కన ఏం రాసుకోవాలంటే 0x³ రాసుకోవాలి, సరేనా. అప్పుడు నువ్వు రాసుకోకపోయినా చెప్పేటప్పుడు ఏ2 ఎంత అమ్మా అంటే 0 చెప్పు. ఏ3 చెప్పండి ఎవరైనా సరే. -3. ఏ4 చెప్పండి. ఏ5 చెప్పండి. ఏ5 ని ఏమంటారు కాన్స్టెంట్. ఏ1 ఏ0 ఏమంటారు. అర్థమైందా లేదా? సో నిన్న ఇంకో విషయం కూడా చెప్పాను, వీటికి పవర్ 5 ఉంటే ఈక్వేషన్ కి రూట్స్ ఎన్ని వస్తాయంటే 5 రూట్స్ వస్తాయి. 6 రూట్స్ వస్తాయి సార్ అంటే రావు. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో నీకు హైయెస్ట్ పవర్ 2 ఉంటే ఎన్ని రూట్స్ వస్తాయి బాబు? 2 రూట్స్ వస్తాయి. 2 రూట్స్ వస్తాయి. ఎక్కువ వస్తాయా? లేదు. ఇప్పుడు దీనికి రూట్స్ ఎంత చెప్పండి. x² రచ్చ చేస్తానంత. x² + 5x + 6 = 0. ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్. ఏం సార్ ఆ 2 రూట్స్ అంటే -2, -3. ఒకటి వచ్చి ఆల్ఫా, ఇంకోటి వచ్చి ఏం సార్ అంటే బీటా. ఎంత చెప్పేసినారు సార్ అంటే ఇప్పుడు చూడు, ఫస్ట్ ది లాస్ట్ ది మల్టిప్లై చేస్తే 6x². దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయంటే 3x 2x, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అంటే 3x + 2x 5x వస్తుంది. సో ఇక్కడ రాస్తాను చూడు నాన్న, x² + 3x + 2x + 6. जाओ मैं ट्यूशन हो जाने ले लेगा तो हमने जरा बड़े हुए उसके अम्मी नहीं तो मर जाती हूँ. अच्छा ले आमना होना भी आमना. जाओ तुम्हारे फ्रेंड कहते हो तुम्हारे क्लास में, जाओ ये एक ले लेगा. जाओ तुम्हारे नहीं ले. x² + 3x + 2x + 6. ఈ రెండిట్లో ఏం కామన్ చేయాలంటే x × x + 3. ఈ రెండిట్లో 2 కామన్ చేయాలా. 2 × x + 3 = 0. x + 3 × x + 2 = 0. x + 3 = 0 అంటే x ఎంత బాబు? -3. x + 2 = 0 అంటే x ఎంత? -2. కానీ మీ క్వశ్చన్ ఏమంటే అంత టక్కనే ఎలా చెప్పేసినారు సార్ అని. జస్ట్ నువ్వు ఈడ మల్టిప్లై చేస్తాను, ఈడ +3 + 2 వచ్చిందంటే -3 -2. ఒకవేళ ఈడ -1 వచ్చింది, ఒక ప్లస్ వచ్చింది, అప్పుడు ఆన్సర్ ఏమంటే 3, -2. ఒకవేళ ఇది మైనస్ వచ్చింది, అప్పుడు ఏం మా ఆన్సర్ x = -3, 2. అట్లా చెప్పేయచ్చు, సరేనా. నేను ఏదైనా సరే టక్కని చెప్పేస్తాను, దానికి టాలెంట్ ఏం అవసరం లే బాబు, మీరైనా చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి చెప్పండి చూద్దాము.
-1, -1, ఆల్ఫా ఈక్వల్ టు -1, బీటా ఈక్వల్ టు -1 ఎలా చెప్పారు సార్ అంటే ఎక్స్ స్క్వేర్ కి 2 నంబర్స్ ఎక్స్ అంటే ఏమి 1x ప్లస్ 1x ఎంత 2x మల్టిప్లై చేస్తే మిడిల్ ది రావాలా, సారీ యాడ్ చేస్తే మిడిల్, యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే మిడిల్ ది రావాలా, మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ రావాలా, ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్సెప్ట్. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే -1, బీటా వాల్యూ ఎంత అంటే -1. చక్కగా చెప్పేయచ్చు, ప్రాబ్లం అంతా చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఉండండి సార్ చేస్తున్నాము, x² ప్లస్ x ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, x ఇంటూ x ప్లస్ 1. ఈ రెండిట్లో 1 కామన్ ఉంది, 1 ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. మళ్ళీ x ప్లస్ 1 కామన్ చేస్తాను, x ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -1. అంతా చేయాల్సిన 2 రూట్స్ ఉంటే మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయంటే 2, క్యూబిక్ ఈక్వేషన్ కి ఎన్ని సార్ అంటే 3. లేదు సార్ నాకు 4 వచ్చినాయంటే పోయింది. ఏం సార్ ఆ 3 రూట్స్ క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా అంటే ఏమి ఆర్ రాసి కొంచెం పొడిగించండి. గామా బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి ఎవరైనా సరే చెప్పండి. 4 బై క్వాడ్రాటిక్ అంటే పవర్ 4 ఉంటే ఎన్ని రూట్స్ ఉంటాయి, 4 ఆబ్వియస్లీ 4 ఉంటాయి. ఆల్ఫా బీటా సారీ గామా అండ్ ఇదేమి డెల్టా అండ్ ఇదేమి డెల్టా. పవర్ 5 ఉంటే ఎన్ని ఉంటాయి సార్, 5. వాటికి మనం రాయము ఆల్ఫా బీటా గామా డెల్టా. ఇంకోటి ఉంటుంది మనం గ్రీక్ లెటర్స్ లో రాయలేము, చాలు మనకి 4 3 ఎక్కువ యూజ్ చేస్తాం మనం క్వశ్చన్స్ లో. 4 రూట్స్ వచ్చేది, 3 రూట్స్ వచ్చేది. పవర్ 5 పవర్ 6 వచ్చేటివి కూడా ఉన్నాయి, కానీ అక్కడ ఆల్ఫా బీటాతో రిప్రజెంట్ చేయము, జస్ట్ x1 x2 x3 x4 x5 సరేనా, అర్థమైపోయిందా. సో నెక్స్ట్ ఏం సార్ అంటే రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను ఒకసారి చెప్తాను, నిన్న కూడా చెప్పాను. ఇది బాగా ఈజీగా గుర్తుపెట్టుకోండి. మీ సార్ దాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఏమంటే చెప్తారు, ఏమి గుర్తుపెట్టుకోవద్దండి. ఏమంటే మీకు దీనిపైన ఖచ్చితంగా 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఏమి ఈక్వేషన్ సార్ అంటే చూడంగానే నువ్వైనా నేనైనా చెప్పేస్తాం ఏం సార్ అది అంటే, సార్ తెలుసులే సార్ అది క్యూబిక్ ఈక్వేషన్. అవునా కదా. ఇప్పుడు దీని రూట్స్ ఎన్ని ఉంటాయంటే తెలుసులే సార్ 3 ఉంటాయి, ఆల్ఫా బీటా గామా. ఇవన్నీ మీకు తెలుసు, మీకు తెలియదు చెప్తాను, బాగా వినండి. ఏమంటే ఏడు రాస్తాను చూడు. సో ఇక్కడ ఆల్రెడీ రాసేసి ఉన్నాము, చాలా చండాలంగా ఉంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ జస్ట్ నోట్ చేసి మీకు చూపిస్తాను. సో క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 ఈజ్ ఈక్వల్ టు 0. a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారు సార్ అంటే లీడింగ్ కోఎఫిషియంట్. దీన్ని ఏమంటారు అంటే కాన్స్టెంట్. ఎన్ని రూట్స్ ఉంటాయి సార్ దీనికంటే 3, ఆల్ఫా బీటా గామా. ఇంతవరకు మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ దీని తర్వాత రాసేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏం రాస్తామంటే సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్. రూట్స్ యొక్క సమ్ ఎంత సార్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎంత సార్ అంటే ఫార్ములా చూసుకోనా, -a1 బై a0, -a1/a0. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time. రెండు రూట్స్ తీసుకొని సమ్. ఫస్ట్ రెండు చెప్పండి అన్న, ఆల్ఫా బీటా. ఫస్ట్ రెండు ఏమి ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time. రాసుకోవాలా, నేను రాయట్లేదు. సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time అంటే ఆల్ఫా బీటా. ఇప్పుడు ఆల్ఫా వదిలేసి తర్వాత చెప్పు బీటా గామా. ఇప్పుడు బీటా వదిలేసి గామా ఆల్ఫా. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది, గామా వదిలేస్తే ఆల్ఫా బీటా, మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తావు. సో దానికి ఏం సార్ ఫార్ములా అంటే a2/a0. a2/a0. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 at a time. సార్ ఉండేదే 3 కదా సార్ అంటే అలాంటప్పుడు ఏం రాయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. అలాంటప్పుడు ఏం రాయాలా, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత సార్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -a3/a0. నువ్వు ఒక విషయం గమనించినావో లేదో, అన్నిట్లో డినామినేటర్ లో ఏముంది, a0. గుర్తు పెట్టుకోవడం కూడా ఈజీ. ఫస్ట్ ఇది మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్. ఫస్ట్ ఇది ఏముంది మైనస్, తర్వాత ఏముంది ప్లస్, తర్వాత ఏముంది మైనస్. సార్ దీనికైతే మీరు ఈజీగా చెప్పేస్తున్నారు సార్. ఒకవేళ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే ఎలా రాస్తారో చూద్దాం. రాయండి సార్, రాస్తాను చూడన్నా. బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే మీరే చెప్పాలి. a0x⁴ ఎనీబడి ఇన్ దిస్ క్లాస్, a1x³ నెక్స్ట్ a2x², నెక్స్ట్ a3x, నెక్స్ట్ a4 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా లేదా?
x⁴ తో స్టార్ట్ అయ్యి తగ్గుతా లాస్ట్ లో x⁴0 అయిపోయింది. దీన్ని ఏమంటారు సార్ అంటే ఏమంటారు బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎన్ని రూట్స్ ఉంటాయి సార్ దీనికి అంటే 4 రూట్స్. ఏం ఆ 4 రూట్స్ అంటే ఆల్ఫా కామా బీటా కామా గామా కామా డెల్టా. నువ్వు నిన్న అన్నావు సార్ లాంబ్డా తీసుకోవచ్చు సార్ ఈ ప్లేస్ లో అంటే తీసుకోవచ్చు నాన్న, లాంబ్డా కూడా తీసుకోవచ్చు. కానీ స్టాండర్డ్ గా నేనైతే డెల్టా తీసుకుంటాను. మీ కాలేజ్ లో కూడా డెల్టా తీసుకుని ఉంటారు. సో ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ అని చెప్తాను చూడండి, సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ ఎంతమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఎంత సార్ అంటే -a1/n. అక్కడ కూడా అదే కదా సార్ సమ్ ఆఫ్ రూట్స్. నీకేం ఇబ్బంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time. రెండు రూట్స్ తీసుకోండి. ఆల్ఫా బీటా, ఆల్ఫా వదిలేసి బీటా గామా, బీటా వదిలేసి గామా డెల్టా, గామా వదిలేసి డెల్టా ఆల్ఫా. ఎంత సార్ ఇది అంటే a2/n. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 at a time. ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా వదిలేస్తే బీటా ఆల్ఫా వదిలేస్తే బీటా నుంచి స్టార్ట్ చేయండి. బీటా గామా నెక్స్ట్ ఎంత? డెల్టా. బీటా వదిలేస్తే గామా డెల్టా ఆల్ఫా, గామా వదిలేస్తే డెల్టా ఆల్ఫా బీటా. ఎంత సార్ అంటే -a3/n. అన్నిట్లో ఏమొస్తుంది డినామినేటర్ లో? లాస్ట్ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 4 at a time. ఉన్నదే 4 కదా సార్ అంటే అలాంటప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ రాసేయండి. ఆల్ఫా బీటా గామా డెల్టా ఇది ఎంత సార్ అంటే a4/n. చూస్తే మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అన్నిట్లో డినామినేటర్ ఏముంది? అర్థమైపోయిందా? ఈ 4 ఫార్ములాస్ ఏం నేర్చుకోవాలా? క్యూబిక్ ఎన్ని నేర్చుకోవాలి సార్ అంటే 2. దీన్ని ఏమి మీరు బై హ్యాడ్ చేయొద్దండి. మా క్యూబిక్ ఈక్వేషన్ ఏం చెప్పమ్మా అంటే చెప్తా, రాసుకోండి సార్. a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3. మా సరేలేమ్మా బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పమ్మా సార్. a0x⁴ ప్లస్ a1x³ ప్లస్ a2x² ప్లస్ a3x ప్లస్ a4. మా బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ వస్తాయి? 4 వస్తాయి. ఏమ్మా 4 రూట్స్? ఆల్ఫా బీటా గామా. సరే అమ్మా క్యూబిక్ ఈక్వేషన్ కి ఎన్ని వస్తాయమ్మా రూట్స్? 2 వస్తాయి. 2 వస్తాయి. ఏమా 2 సారీ క్యూబిక్ ఈక్వేషన్ 3 వస్తుంది. ఏమా 3 రూట్స్? ఆల్ఫా బీటా గామా. సరే మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ వస్తాయి? 2. ఏమా 2 రూట్స్? ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ రూట్స్ ఏమి? -b/a. యాక్చువల్ గా చాలా మంది కన్ఫ్యూజ్ ఇక్కడే అవుతారు. నేను మీకు ఈ రోజు చెప్పిస్తా చూడండి. ఇక్కడ వీటిని ఎందుకు సార్ ఇట్ రాస్తారు? క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఏం రాస్తారు? a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 = 0 రాస్తారు కదా. అలాగే క్వాడ్రాటిక్ కూడా రాయొచ్చు కదా సార్ అంటే ఎందుకు రాయలేము? రాయొచ్చు. a0x² ప్లస్ a1x ప్లస్ చెప్పండి ఎంత? a2 = 0. ఎన్ని రూట్స్ ఉంటాయంటే ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ రూట్స్ ఎంత సార్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a. మైనస్ b/a అంటే -a1/a0. a1/. అర్థమవుతుందా? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత సార్ అంటే c/a. c/a అంటే a2/n. మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటూ వస్తున్నాము? -b/a. ఎవరిని అడిగినా చెప్పేస్తా. 10th క్లాస్ వాడు చదివి పాస్ అయింది. సరేనా? కరోనా టైంలో పాస్ ఏంటి నువ్వు చెప్పలేను. చదివి పాస్ ఏంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఏం బాబు? క్వాడ్రాటిక్ సార్ -b/a. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏం సార్? c/a. అని యాక్చువల్ గా ఫార్ములా ఏంటంటే మైనస్ b అంటే ఏం? a1 కదమ్మా. -a1/n. c అంటే ఎంత సార్ అంటే a2/n. అర్థమైతే మీకు ఈ విషయం మీకు అర్థం కావాలా? ఎందుకు సార్ అలా రాయరు క్వాడ్రాటిక్ అంటే? అందరికీ చిన్నప్పటి నుంచే మరి a0 a1 రాస్తే బాగుంటుందని ax² ప్లస్ bx ప్లస్ c. క్యూబిక్ ఈక్వేషన్ కి అయితే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అని రాస్తాం. అర్థమైతుందా? కానీ యాక్చువల్ గా ఈక్వేషన్ ఎలా రాయాలంటే అర్థం సార్. క్యూబిక్ అయినా పవర్ 4 ఈక్వేషన్ అయినా పవర్ 5 అయినా ఏంటైనా సరే. ఇంకా నెక్స్ట్ మీకు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అది అంటే రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ ద కోఎఫిషియెంట్స్. దేనికి నేర్చుకోవాలి సార్ అంటే ఉత్త క్యూబిక్ ఈక్వేషన్ కి మాత్రమే నేర్చుకోండి, వేరే వాటికి అవసరం లేదు. ఇఫ్ ఇప్పుడు రాస్తాను, మీరే చెప్పాలి. ఇది ఏమి ఈక్వేషన్? ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాను. ఏమి ఈక్వేషన్ ఇది? ఏమి? క్యూబిక్ ఈక్వేషన్. మంచిదే, బాగా చెప్తున్నారు. రిలేషన్ బిట్వీన్ ఇఫ్ ద రూట్స్. దీనికి ఏం రూట్స్ ఉంటాయి అంటే ఎవరైనా ఏం చెప్తారంటే ఆల్ఫా బీటా గామా. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఇన్ ఏపీ లో ఉంటే అప్పుడు రూట్స్ ఇవి రాసుకోకూడదు. మరి ఏం రాసుకోవాలి సార్ అంటే ఆల్ఫా మైనస్ బీటా కామా ఆల్ఫా
కామా ఆల్ఫా ప్లస్ బీటా. అదే జీపీలో ఉంటే అది మళ్ళా చెప్తా. జీపీలో ఉంటే ఒకవేళ ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే ఏం దీనికి రూట్స్ ఆల్ఫా బీటా గామా కదా. ఆ రూట్స్ జీపీ అంటే ఏంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే అప్పుడు ఏం సార్ ఫార్ములా, అప్పుడు ఏం తీసుకోవాలి సార్ రూట్స్ అంటే ఆల్ఫా బై బీటా కామా ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ బీటా. సార్ ఎందుకు సార్ అలా తీసుకున్నారంటే జనరల్ గా ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే 10th క్లాస్ లో ప్రోగ్రెషన్స్ లో వస్తుంది. ఫార్ములా ఏంటి సార్ దీనికి అంటే 2b is equal to a plus c. 2b is equal to a plus c. అంటే మిడిల్ వన్ ఈస్ ద సమ్ ఆఫ్ 2 times the middle one is equal to a plus c. సో ఇక్కడ కూడా చూసుకోండి 2 times ఆల్ఫా దేనికి ఈక్వల్ అవుతుంది, ఇవి రెండు యాడ్ చేస్తే బీటా వెళ్ళిపోతే ఎంత వస్తుంది 2 ఆల్ఫా వస్తుంది. అదే ఏబిసి ఆర్ ఇన్ జీపీ అయితే ఫార్ములా ఏం సార్ అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. అది ఈక్వల్ అవ్వాలని ఇలా తీసుకున్నాను. సో రూట్స్ ఏపీలో ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ కి మాత్రమే, మిగతా వాటికి నేర్చుకోవద్దండి. క్యూబిక్ ఈక్వేషన్ కి ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే రూట్స్ ఏం తీసుకోవాలంటే ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా. అదే ఈక్వేషన్ కి రూట్స్ జీపీలో ఉంటే ఏం తీసుకుంటాము అంటే ఆల్ఫా బై బీటా ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇంతవరకు బాగా చూసుకోండి. రేపు క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్